ఖాళీ ఇప్పుడైతే మీరు చూడరు అనుకో మొత్తం. అరే ఇమ్రాన్ అంటున్నా ఇమ్రాన్ అయినా తాయినా గుమ్మైపోయినా వాటర్ బాటిల్ జానెడున్న మ్యాటర్ బోలెడుంది. నేను చెప్తాను నాన్న ఏంటో తమ్ముడు ఇమ్రాన్ నా వీడియో ఎందుకు పెట్టావు అన్న? ఏ వీడియో? నిన్న ఏమైంది? తీసాను వీడియో ఫస్ట్. మందు వదిలికి తెచ్చినావు గల్లీలా ఇజ్జత్ పోదారా? మళ్ళీ ఎందుకు తీసుకొని వచ్చినావు? నేనే తీసుకొచ్చినా అన్న. తమాషా చేసురా ఏంది? తమాషా ఏం తమాషా? మా ఇంట్లోతో కాదన్న, మా ఇంట్లోకి వస్తున్నాయి నా ఫోన్లు. నువ్వు ఫోన్ తీయక. అరే నువ్వు తాగి కొడతావు ఒకటే ఇక్కడి. అన్న ఫస్ట్ అన్న ఇంట్లోకి ఇట్లా వీడియోలో తెలియద్దు అన్న. అది ఇట్లా తెలియాలా? పోయి మాట్లాడి అది వేరే ఉంటుంది దారి మొత్తము. ఎన్ని రోజులు తిరుగుతావు? అరే ఎన్ని రోజులు అని తిరుగుతా నీకెందుకన్నా? నాకెందుకు? తీసుకున్నాం సెట్లు ఉంటుందిగా. మందాకి ఎందుకు వచ్చినావు? వచ్చి మాట్లాడలేవా? కొట్లానికి వచ్చినాం. ఇప్పుడు ఏంది ఇది? నాకు లేనిపోని నాకు ఎందుకు? నాకు అంత పెద్ద తలకాయ నొప్పి నాకు పెడుతున్నావు. మళ్ళీ నాకెందుకు పెట్టినావు తలకాయ నొప్పి? అంటే నీకు ఇప్పుడు కాల్కి ఏం చేయకన్నా మళ్ళీ మండుతున్న మంట మీద పెట్రోల్ పోస్తావేంది? నాకు అర్థం కాదు. ఏం అడుగుతావు? నువ్వు వీడియో తీసాను అడుగుడు గిడి అవసరం లేదు. వీడియో తీసే అంతే. నడరా బాబుదా. ఏం చేద్దాం రా భయ్? మీకు అయితే తెలిసింది అన్న అయితే నా వీడియో పెట్టేసింది అనమాట. ఇట్లా గర్ల్ ఫ్రెండ్తో ఇట్లా దొరికింది అని చెప్పి నేను 10 సార్లు చెప్పిన అన్న వీడియో పెట్టకన్నా అంటే పెట్టా అన్నాడు. పెట్టా అని చెప్పిండు. వీడియో పెట్టేసిండు. కానీ వీడు కూడా అటైనా సపోర్ట్ చేసిండు. వీడు ఏమన్నా అంటే పెట్టాడన్న వీడియో అని చెప్పి చెప్పిండు. పెట్టడం ఏమో అనుకున్నా కానీ పెట్టిండు. కానీ జర ముఖమైన బ్లర్ చేసిండు. అయితే మంచి పని చేసిండు. కానీ తప్పు చాలా తప్పు. మొగోడిని బదలాం చేసి చాలా తప్పు తెలుసా? అట్లా చాలా గలీజ్ అనిపించింది నాకు కూడా. అట్లా ఆ టైం ఎట్లా చేసినారా మళ్ళా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అరే ఇప్పుడు సపోర్ట్ ఇప్పుడు ఆ వీడియో పెట్టినందుకు ఎంత లొల్లని తెలుసా? మా కాన్నాల గిన్నాలు అందరు చూసేసారు కాదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదు, నేనైతే పెద్ద లొల్లి అయిపోతున్నా అన్న వాళ్ళ ఇంటికాడికి పోయి. ఎందుకంటే మన రివెంజ్ ఉంటుంది. ఇప్పుడైతే నేను సీదా ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా పోయి కొట్లాడితే అన్న జర ఏంటంటే గరం అవుతాడు. అందుకే మందు దాగి వచ్చినా అని చెప్పి అయితే అన్న చెప్పబోతున్నాం. ఇప్పుడు నేను ఇలా బబ్బు అని సపోర్ట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మిర్చి మసాలా కలిపి కొట్టాలి కాబట్టి. తీరాను అది. సో గైస్ మనం చూసుకుంటే అయితే ఇగో ఇల్లు అయితే మందు బాటిల్ అయితే ఉన్నాయని మందు లేదు, ఇది వాటర్ ఒకటి. అయితే చూసుకుంటే ఇగో ఇల్లు అయితే ఏం లేదు. కానీ ఇప్పుడు ఇది దాగి అన్న వాళ్ళ ఇంటికాడికి అయితే లొల్లు అయితే వేయబోతున్నాం ఇప్పుడు మనం. ఎందుకంటే కానీ ఎంత ఏం చేసినా వీడియో అయితే పెట్టడం గలత్గా వీడియో పెట్టేసిండు. ఇప్పుడు ఏం చేద్దాం రా బబ్బు ఆడిపోయి. నేనేం చేస్తా అంటే ఇమ్రాన్ కిందికి రా, ఏమైతే లొల్లే పెడతా డైరెక్ట్ గల్లగిలా ఒక 2 గుద్దేసినాక మాట్లాడతా. అమ్మ బాబాయ్ అరే సన్నీ నువ్వేం చేయాలి తెలుసా? ఇక్కడ రా చెప్తా. ఇగో కెమెరా మాత్రం దూరం పెట్టు. ఆడేమంటారు ఒక ఆడ బట్టలు ఆడేసి ఆ బట్టల మధ్యలోకి వెళ్ళి సరేనా? కెమెరా కనిపించకుండా తెలుసా? నువ్వు ఆల్రెడీ దాగి గుమ్మ అయిపోయావు. ఇది మాత్రం జస్ట్ ఇక రివెంజ్ గురించి చేస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు అన్న మనకి చేసినప్పుడు మనం ఎట్లా గమ్మున ఉంటాం, మనం ఇచ్చాలి కదా. పెట్టుకుంటే దబ్బుగా అయిపోతాం, అందుకే ఇచ్చేద్దాం రిటర్న్. ఇప్పుడు చూడరు కాలే అన్న ఎట్లా ఇరికిస్తా. అన్న ఏం చేసిన అన్నీ అక్క పోయి చెప్పేసి నేను డైరెక్ట్ నా ఫోన్ చెక్ చేసిరా అనుకో అన్న మొత్తం అన్నది మొత్తం జాతకం బయట పడుతుంది. తెలియదు వస్తా తొందరలో, కొన్ని రోజులు వెయిట్ చేయరు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా నన్ను వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేసినా అనుకో నెక్స్ట్ నేను డిస్టర్బెన్స్ స్టార్ట్ చేస్తా. ఇక కానీ ఇప్పుడైతే మీరు చూడరు అనుకో మొత్తం. అరే ఇమ్రాన్ అంటున్నా ఇమ్రాన్ అయినా ఇప్పుడైతే పోతున్నా ఆడికి సన్ని నువ్వు విన్నా చూసావు. ఆ పిల్లర్ ఇంకా కాదు ఇక్కడ దీని ఇంకా ఉండు సార్. ఇట్లా నిల్చో నార్మల్ నిల్చో వీడికి వెళ్ళి అంతే. అసలు నిల్చొని అంత ఏం చూడాలైనా ఇది బట్టలు అడ్డం ఉండేదా ఖాళీ ఎంజాయ్ చేయరు మస్తుంటుంది వీడియో అయితే. వీడియో అని కాదు కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కోపం అయితే వచ్చింది. భయ్ నువ్వు చెప్పవా బబ్బు పక్కన
తమ్ముడు ఇమ్రాన్ అరే అందరికి పర్సనల్ విలు మీ అయ్యేది విలు ఏం చూస్తున్నావు కింద అక్క నీకు నేను మస్తు చెప్పాలా అక్క నీకు నేను నీకు మస్తు అక్క నీకు మస్తు చెప్పేది ఉంది నేను అక్క నా వచ్చినాం అన్న ఏమేం చేస్తాడు అన్న ఏడా పోతాడు నీకు అన్నీ చెప్తాను నేను వద్దు అవి చెప్పకు నీకు తెలియని చాలా ఉన్నాయి అక్క నేను చెప్తాను నీకు వద్దు అవి చెప్పకు కొట్టేస్తాడు మళ్ళా కొట్టేసాను ఇంత లొల్లియలేదు అన్నా అన్నయ్యడాక అన్నయ్య అక్క ఇప్పుడు ఒక మాట చెప్పాలి గల్లీ అక్క మేము గల్లీలేం లొల్లి చేస్తలేము అక్క గల్లీ అని మాకు కూడా తెలుసు అక్క లొల్లి గాని ఏమంటారు ఇప్పుడు అక్క నువ్వు నేను గల్లీలో అక్క నా మాట వింటావు అక్క కొంచెం నేను ఎందుకు వస్తాను అడిగినావు నా మాట నిండలేవు అక్క ఇప్పుడు గల్లీలోకి వచ్చి ఇట్లా మాట్లాడుతానే నువ్వు గల్లీలోకి వచ్చి లొల్లి చేస్తున్నావు అంటున్నావు నేను నా గర్ల్ ఫ్రెండ్తో బయటికి పోతే మొత్తం వీడియో తీసి అయినా పెట్టేసాను వీడియో ఎట్లుంటుంది చెప్పు యూట్యూబ్లో మొగన్ కింద బాధ అనిపిస్తుంది ఇప్పుడు మీ ఆయన కూడా వేరే తను తిరుగుతా వీడియో నాకు అర్థం కాదు అరే నువ్వు ఆగ్రాపోయి మాట్లాడుతున్నావు కదా నువ్వు దాకా గమ్మున అక్క అక్క నా మాట నువ్వు కొడుతున్నావు అక్క అక్క ఇప్పుడు ఇట్లా రావడం కరెక్ట్ కాదు. నువ్వు మంచిగా అంటే ఇమ్రాన్లో వేయడం కరెక్ట్ అక్క ఇట్లా తాగేసి అన్నట్లో వేయడం కరెక్టా అన్నట్లో వేయడం కరెక్ట్ అక్క ఒక మాట చెప్పు ఎట్లా ఎప్పటికైనా తెలవాల్సిందే కదా. అక్క దానికి ఒక టైం సందర్భం ఉంటుంది అక్క అన్ని ప్రిపేర్ చేస్తారు ఇట్లా చెప్పకుండా సడన్ గా పెట్టేస్తే ఇంట్లోనేమో తిరగడం వేరా ఇట్లా తెలియడం వేరా అక్క అట్లా తెలియవద్దు అక్క ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో నాకు తెలుసు అక్క అరే అక్కుందిరా పోయి నువ్వు ఒక్కను ఆగుతుంటే భయపడాలి అక్కకి అదే భయపడాలి బాగా నువ్వు కొడుతున్నావు అక్క ఇంటికి రానా actually? ఫస్ట్ ఏదైనా నాతో మాట్లాడండి తర్వాత ఆయన అర్థమైందా. భయపడుతుందా భయపడుతుందా నాటకాలు ఇస్తున్నా మాటలు వస్తున్నాయిరా. ఇంటికి రాను ఏం చేస్తావు నా వీడియో ఎందుకు పెట్టావు అన్న ఏ వీడియో నిన్న పెడితే ఏమైంది తీసాను వీడియో ఫస్ట్ మందు వదిలి తెచ్చినావు గల్లీలా ఇజ్జత్ పోదారా మళ్ళీ ఎందుకు తీసుకొని వచ్చినావు నేనే తీసుకొచ్చినా అన్న తమాషా చేసురా ఏంది తమాషా ఏం తమాషా ఉంటుంది బెటర్ నీకు ఏమైతుంది అన్న ఏం కాదు అంటే నువ్వు బీరు పట్టుకునే గలీజు నువ్వు ఆ మొత్తం వీడియో పెట్టేసినందుకు మళ్ళీ తిరిగింది పెట్టావు మాది కలిసి కదా బ్లర్ చేసి పెట్టినా ఎందుకు పెట్టినా అన్న ఏ మోసం పెట్టేది ఏమైతుంది ఏమన్నా అవుతుందా ఏంది అన్న ఏమైతుంది అంటే నాకు తెలుసా నా ఎన్ని ఫేస్ చేస్తున్నాను మా ఫ్యామిలీలోకి వెళ్ళి కాల్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది ఇప్పుడు దానికి ముఖం బ్లర్ చేసిన అన్న ముఖము బయట గుర్తుంటారు అన్న కానీ ఇంట్లో గుర్తుంటారు కదా ఇజ్జత్ ఉంది పెన్నా మాకు ఇక్కడ నిజం కాదన్న ఇప్పుడు నువ్వు వీడియో డిలీట్ చేస్తావు డిలీట్ చేయవాను వీడియో తీసేస్తా అది అవన్నీ తమాషా వీడియో పెట్టినప్పుడు కలిసి కాదు తర్వాత భయపెట్టిస్తున్నావు అన్న అన్న మీ ఇంటి ముందు నేను తాగొచ్చి ఇట్లా మాట్లాడితే ఎట్లుంటది బెనే అన్న ఎందుకు వస్తావు అన్న లిమిట్ ఉంటుంది ఫస్ట్ అవన్నీ నేను అట్లనే చేసిన అన్న తీసుకోవాలన్నా తీసుకోవాలి సరే అక్క నేను నీకు అన్ని చూపిస్తా అక్క నాకు ఏంది ఏంది మళ్ళీ నేను చూపించాలి అక్క వీడియోలు ఇప్పుడు చూపి ఏం చూపిస్తావు ఎందుకన్నా మళ్ళీ పుల్లలు చెప్పు నీకు నాకు ఇగో బెనర్ ఒక మాట చెప్తున్నా మందు తీసుకొని ఇంటి దగ్గర రావు రావద్దు అన్న నువ్వు వస్తాడు చేస్తున్నావు అన్న మన వీడియో పెట్టినావు అన్న నువ్వు అన్న ఎన్ని అన్న ఎంత మా ఇంట్లో ఎంతమంది కాల్ చేస్తారు తీసుకొని ఏం గుట్లాన్ని కోసం అనుకుంటున్నా కొట్లాన్ని కాదన్నా నేను నాకు దమా మొత్తం ఖరాబ్ అయితే పొద్దున్న అందరు చూస్తారు బాగుండదు సరే మందులో కూడా పెట్టేసిన తమాషా చేస్తున్నాయి కూడా నడుపో మరి ఎంత కలిసి అన్న పాపం మొత్తం తిరిగింది పెట్టలే ఏంది ఎందుకు పెట్టావు ఒక్కసారి నువ్వు ఆలోచించానా నువ్వు ఒక్కసారి ఆలోచించు చెప్పు. ఇప్పుడు నువ్వు పెట్టేసినావు ముఖం అంటే అందరు గుర్తుపడరు అన్న కానీ ఇంట్లో గుర్తుపడతారు అన్న బట్టలు ఇంట్లో గుర్తుపడతారు ఎప్పటికైనా తెలియాల్సిందే అరే కదా. తెలియాలన్నా ఎన్ని దానికి రోజులు అన్నిటికీ తిరుగుతావు ప్రిపేర్ రెడీ ఉండాలి కదా ఎన్ని నన్ను రోజులు సడన్ గా చూపిస్తే తిరుగుతావు ఎట్లా అన్న అట్లా ఏమైతే సంపాదించున్నావు కదా సంపాదించిన నా కరెక్ట్ కానీ అది కరెక్ట్ కాదన్నా నువ్వు పెట్టింది బయటవాడు అక్క బయట పడడం కాదక్క అక్క మేము ఒకటి ఫిక్స్ బాబు నేను కొట్టి తొక్కేసా మజాక్ ఆడే లిమిట్ ఉంటుంది ఎందుకుంటది అన్నా అక్క నువ్వు ఆగాక నువ్వు ఓకు మేము పబ్బుకు పోయినా పబ్బు నుంచి ఎక్కడికి పోతామో చెప్తాను ఏడా చెప్పు ఏం చెప్తావు ఏం కొట్లాట పెడతావా చెప్పు మళ్ళీ నువ్వు లొల్లి పెట్టలే అన్నప్పుడు మళ్ళీ నాకు ఏం లొల్లి పెట్టినా అన్న నువ్వు వీడియో పెట్టి వదిలేసినావు అన్న దాని అయితే ఇంకా ఏమైంది? అన్న ఏమైంది చెప్పు. నువ్వు వీడియో తీసే ఏమైంది వరకే చెప్పు. చూసినావు అన్న వీడియో ఏమైంది? పెట్టేసినావు దాని తర్వాత పెట్టేసినాక ఏమైందో చూసినావా మీ ఇంట్లోతో మా ఇంట్లోతో కాదన్న మా ఇంట్లోకి వస్తున్నాయి అన్న ఫోన్లు నువ్వు ఫోన్ తీయక నువ్వు. అరే నువ్వు తాగి కొడతావు ఒకటే ఇక్కడి
ఇక్కడి వద్దా నాను ఫస్ట్ వీడియో డిలీట్ చేసాను అవుతున్నాయి ఏం పెడితే ఏమైతుంది అరే ఎందుకు పెడతావు అన్న పెడితే ఏమవుతుంది అంటే నాది కూడా పెట్టినప్పుడు ఉరుకురా నా బెన్నరానే పెట్టినాక నాకు కూడా కోపం వచ్చింది. అన్న ఫస్ట్ అన్న ఇంట్లోకి ఇట్లా వీడియోలో తెలియద్దా అన్న అది ఇట్లా తెలియాలా మన పోయి మాట్లాడి అది వేరే ఉంటుంది దారి మొత్తము. ఎన్ని రోజులు తిరుగుతావు అరే ఎన్ని రోజులు అని తిరుగుతా నీకు ఎందుకన్నా నాకెందుకు పో అందరు చూస్తారు పో పో వెళ్ళిపో పో ఏడికి పోవాలన్నా పోవే రేపు సాయంత్రం వచ్చి వీడియో డిలీట్ చేసారా ఫస్ట్ నువ్వు తీసేస్తా పో ఇప్పుడు ఇప్పుడు దిగి నేను చూస్తా పోరా ఎలా కొడుతున్నావు అన్నింటికి అలా కమెంట్లు చూసినావు అన్న ఎట్లా కొడుతున్నారు అందరూ కొడుతున్నావు ఎందుకన్నా ఇగో ఇంటికాడికి వస్తే కొడుతుండు కాకుంటా బాబు నేను కొట్టేసా మజాక్ ఆడే లిమిట్ ఉంటుంది. ఆయన కూడా అదే అంటాడు వీడియో ఎందుకు పెట్టినావు మంచిగా అది కూడా ఉండదు ఇంతసేపు ఉప్పుకా నేను మెంటల్ కానీ గల్లీలో అరే అన్న నువ్వు మీ ఇంటి దగ్గరికి వచ్చి లొల్లి చేసావు అని చెప్పి కోపం అవుతున్నావు అన్నాడు ఎడికి వెళ్ళిపో వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది వీడియో పెట్టినందుకు. నువ్వు చెప్పలే పెట్టు పెట్టు అని నమ్ముతావా దొంగ అని నమ్ముతావు నువ్వు. దొంగనేనే అవును. ఏదో డ్రామాలో వదిలే జోడించుకుంటా అన్నా అన్నా లేదు ఏం లేదు బాపు ఏం పోవాలన్నా ఏడికోవాలా చేసినంత చేసి పోవంటే నువ్వు ఏంది మళ్ళీ వీడియో తీసాయన ఫస్ట్ తీసా అన్న తీసా తీసేయి నాకు ఆగు, రూపాయ కన్నా తీసేస్తా. నాకు లొల్లిలు అవుతున్నాయన్నా నీకు అర్థమైతలేదు ఏంది ఇప్పుడు నువ్వు వచ్చి లొల్లి చేస్తలేవా ఇది నథింగ్ అన్న ఏజ్ అన్ని పెద్ద పెద్దగా అవుతున్నాయి ఒక మాట చెప్తా ఇప్పుడు వాడు ఉండని ఎవరైనా ఏమైనా ఉంటే మా మీద ఎక్కేయడం అయినా అట్లాంటివి చేస్తారు అయితే ఏమైంది దానికి వీడియో నువ్వు నా మీద ఏమైనా చేయన్నా నేను ఏం అనుకోను కానీ నువ్వు అదే చేసి గలత్ చేసినావు అన్న అట్లా ఆ వీడియో పెట్టేసి తప్పు చేసినావు ఏ వీడియో పెట్టి ఆ వీడియో పెట్టేసి నేను అప్పటికి చెప్తాను పెట్టకన్నా పెట్టక అనిపించిందా అసలు ఏం అవసరం అన్న వీడియో పెట్టేది ఎందుకు అది ఉట్టి చేసినామని చెప్పు ఉట్టి చేసినామని చెప్పు అయిపోతుందా ఎవరు నమ్ముతారు అన్న ఎవరు నమ్ముతారు ఎందుకు నమ్మరు ఇంట్లో నమ్ముతారు చెప్పు నేను చెప్పాలా అంటే ఎందుకు తిడుతురు నేను చెప్పినా అని చెప్పాలా ఏమైతుంది వాళ్ళ ఇంట్లో చెప్తావా చుట్టాలకి ఏం చెప్తావా అని అంటున్నాయనే. మా మమ్మీ అరే ఎవరు ఏ చుట్టాలు ఎవరు ఒక రూపాయి ఇయ్యర్రా అర్థమైందా చుట్టాలు వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తారంట. చేస్తారు స్విచ్లు పెట్టడానికి ఎవరైనా చేస్తారు పో పో వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయినారు ప్లీజ్ గలీజ్ ఉంటుందిరా వద్దురా ఇంటికాడికి వచ్చి లొల్లి చేస్తేనే గలీజ్ ఉంటుంది అంటున్నాను మళ్ళీ నువ్వు వీడియో పెట్టి ఎంత గలీజ్ చేసినా అర్థమవుతుంది అన్న లక్షల మంది చూస్తారు దాన్ని. 7 లక్షల మంది వీడియో అరే ఈ బాబు ఏదైనా లిమిట్ ఉంటుంది నాకు బీపీ అవుట్ చేయండి పో మాకు కూడా బీపీ ఆడియో ఏడికి పోవాలన్నా ఎందుకు ఎలా కొడుతున్నావు నువ్వు నా బాధనే లేవు నువ్వు నిందే చెప్తున్నావు చెప్పు, ఇంటికాడ ఏం బాధ? ఇంట్లోనేనా? గల్లీలో అందరు చూస్తున్నారు అని అంటే నేను నీకే ఉందా నన్ను అది ఆలోచించావు మళ్ళా ఏం ఆలోచించాను పో గల్లీలో మందాగి అరే మళ్ళా పోవంటావేమన్నా పోవే అందరు చూస్తారు బయటికి వచ్చి పోపోయినారా అందరు చూస్తారు పో అరే మంది ఎందుకు తీసుకొని వచ్చినావు కొడుతున్నావు ఎందుకన్నా కొడుతున్నావు ఎందుకంటే కొడుతున్నావా అన్న? పోపోయినారు మంచిగా ఉండదు చేయలేపేదాకా తెచ్చుకో కొడుతున్నావా అన్న అర్థమైందా కొడుతున్నావా అన్న కొడుతున్నావు అంటే మంది ఎందుకు తెచ్చినావురా కొడతావా అన్న మంది ఎందుకు తెచ్చినావు కొడతావా పో ఇట్లా బయట ఏడికి పోవాలన్నా నన్ను తీసేయమన్నావు తీసేస్తా ఎక్కువ తీసే ఇప్పుడు నేను చూసాను తీసేది ఉండాలా అంతలో ఉండాలా ఏడ వరకు ఆడికి వేయాలా ఓవర్ చేసేస్తలే ఏం over చేసినా నేను? తీసుకున్నాం సెట్లు ఉంటుందిగా మనం వీడియో పెడితే ఎట్లుంటుందా అన్న? ఏం కొట్లాడడానికి ఎందుకు వస్తా అన్న? మందాకి ఎందుకు వచ్చినావు వచ్చి మాట్లాడలేవా నువ్వు? కొట్లానికి వచ్చినాం. ఏం చెప్పాలా ఏం చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో వచ్చి మాట్లాడదాం మళ్ళా మాట్లాడతాడు ఏం మాట్లాడతావు అన్న? ఏమని చెప్తావు? నా టీషర్ట్ తెచ్చి పో వచ్చి మాట్లాడతా ఏంటంటే అవన్నీ ఉట్టి చేసినాము అది అని చెప్పి అది నిజం కాదు ఉట్టి చేసిరు అని చెప్పేసి వీడియో పెట్టినాక నమ్ముతారా? ఇంకేం చెప్పాలా వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదని వాళ్ళకి అన్ని అర్థమైతే ఏది నిజమైతే అబద్ధమో ఇప్పుడు ఏంది భయ్, అన్ని నీవే అంటే నేనేం చెప్పాలా ఇప్పుడు అరే ఎంతమంది చూసినా నా వీడియో లక్షల వ్యూస్ అయినాయి దానికి ఏం చేయాలా ఇప్పుడు అసలు ఎందుకు పెట్టినావు అన్న అరే నేను ముఖం బ్లర్ చేసి పెట్టినా అవే అన్న నువ్వు ఏదో ముఖం blur serious చేసినా పెట్టినా blur- అన్నట్టు. అరే నా ముఖం మీద కనిపిస్తుంది అన్న అందరూ తెలిసి ఆ బెన్నర్ అని చెప్పి ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చినావా వచ్చినా. నా దగ్గరకు వచ్చినావు నేనేం చేసినా ఇంటి దగ్గరికి వచ్చి అంతే అది ఏంది నువ్వు ఏమైనా తప్పు చేస్తున్నావా అది తప్పు అని ప్రేమించినావు కాదన్న. ఇంట్లో చెప్పేయాలా లేకపోతే ఇది వేసుకొని తిరుగుడు ఏంది వదిలేద్దామని చేస్తున్నావా మీకు టైం పాసా? టైం పాస్ చేస్తున్నావా వేసుకొని తిరిగినప్పుడు ఆలోచించాలి ఒక నలుగురు చూస్తే సరే నాకు అరే కాదన్నా. సరే ఒక మాట చెప్తా ఆ వీడియో నాకు సబ్స్క్రైబర్ పంపించిండా లే నేను సొంతంగా వచ్చి నీకు తీసినానా నాకు వీడియోలో ఇమ్రాన్ అన్న చూడు ఇది అని చెప్తానే కదా నేను ఇగో ఇప్పుడు కూడా ఊపిస్తా ఒకటి పంపిస్తానే కదా నేను చూసిని అరే అసలు నేను ఎందుకు నా సొంతంగా ఎందుకు తీస్తా
సరే చూసినా వదిలేయాలా టుట్టి వచ్చాదండి మరి వీడియో పట్టుకొని పోయినా. ఇమ్రాన్ అన్నకు పంపించాలా ఇంటున్నా, ఇమ్రాన్ అన్నకు పంపించాలా అంటారు, అర్థమైందా? నువ్వు ఏడా తిరగొద్దా అన్న బయట ఇక? అరే నువ్వు తిరుగువా ఎవరొద్దన్నారు మళ్ళీ ఇట్లా నాకు ఎందుకు పంపిస్తురు? పంపిస్తే వీడియో చేసేస్తావా అన్న? భగవాన్ తీయలే అరే వాడిని వేరా నాది వేరా అన్న, చిన్న పోరుడు అన్న, వాడిని ఏం చేసి నడుస్తుంది? అమ్మాయిల ఇంట్లో తెలుసు కదా, మీ పోరి వాళ్ళ ఇంట్లో తెలుసు కదా, వాళ్ళ మీ అన్న ఇంట్లోనే వాళ్ళకి కదా. తెలియదు అన్న, ఆ? వాళ్ళ అన్న వాళ్ళకి తెలియదు. ఏమంటారు ఏమని అరే అంటారు? వాళ్ళ అరే నువ్వు సంపాదిస్తున్నావు, అవే సంపాదించి అయిపోతుందా అన్న? మళ్ళా అరే అన్ని ఉంటాయి అన్న. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళేమంటారు, ఆమెకి ఎంత లొల్లైతే ఆమె ఫోన్ చేసి ఏడుస్తుంది. ఇప్పుడు ఏంది తీసేయాలా ఏంది చెప్పు, ఏదో ఒకటి అది ఇంట్లో చెప్పు, చూసినా తీసేయాలి. ఏం చేస్తావు నన్ను ప్రాబ్లం క్రియేట్ చేసి వదిలేసినప్పుడు దాని సొల్యూషన్ లేకుండా అయింది. ఏం చేసుకో ఏం పెళ్లి. ఫేస్ చేస్తున్నావు మొత్తం నువ్వు చేసిన దానికి? ఏం ఫేస్ చేస్తున్నావు నాకు ఒకటి చెప్పు, ఏం ఫేస్ ఆడికి చేస్తున్నావు? ఆమె ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏమని వీడికి మా ఇంట్లో మా మమ్మీ మా డాడీ తిడుతుర్రు, ఏమని ఏం తిరుగుర్రా నీది అది అని చెప్పి. తిరుగుతలేవా మళ్ళా? తిరిగితే వీడియో పెట్టాలా అన్న? ఇప్పుడు నువ్వు అరే దునియాలో అందరు తిరుగుతురా అన్న, అందరు అట్లా వీడియోలు పెట్టుకుంటారా? నువ్వు పెట్టుకుంటున్నావు మళ్ళీ తిరిగేది? ఎందుకు నీ వీడియోలు పెట్టుకో మళ్ళా. మేము ఏం పెడతావు? నీ వీడియో పెడతా, నువ్వు వీడియో తిరుగుతున్నావు మళ్ళీ. ఏడ తిరుగుతున్నా చెప్పు, అడుగు చెప్పు, ఆమె ముందంట ఉంది నీళ్ళగా చిచ్చులు పెట్టానా, నువ్వు పెట్టేసినావు, పెట్టా అయిపోయింది. అంటే నేను ఎవరితోనైనా తిరుగుతున్నానా? తిరగవా? ఎవరితో తిరుగుతున్నా? ఎవరితో తిరుగుతున్నావు ఏదో నేను చెప్తా అక్కడ, ఆ? నేను చెప్తానా? ఏం వినారు? లొల్లి పెడతావంటే మళ్ళీ నువ్వు నాకు లొల్లి పెట్టేసినావు ఆల్రెడీ. ఇప్పుడు నాకు చూపి దీన్ని నేను చాలా గలీజ్ చేసేస్తా, అర్థమైందా? నేను ఓన్తో తిరుగుతున్నా, ఇప్పుడు చూపి. అది చూపి ఓన్తో తిరుగుతున్నా, ఈ మాట వదిలినావు కదా, ఈ మాట మీదనే ఉండాలా. ఇప్పుడు నాకు చూపించేదాకా నువ్వు ఇడికి జరిగే అవసరం కూడా లేదు. చూపి ఇప్పుడు ఓవర్తో తిరుగుతున్నా, చూపి. ఇప్పుడు నాకు లొల్లిలు కావా మీ వల్ల? లొల్లిలు కావాలంటే ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద లొల్లి చేసినావు. అయితే మా ఇంట్లో లొల్లి పెట్టిపోతావా? నేను లొల్లి ఎందుకు పెట్టా, నువ్వు చేసే చెప్తా అంటున్నా మళ్ళా. ఏం చేసినా చూపి, ఆ చూపి ఏడ తిరుగుతున్నా. వదిలేసి ఇక అయిపోయింది కదా, అయిపోయింది. అట్లా వీడియో పెట్టేది మంచిగా ఉంటుండే. నిజంగా అంటున్నావు ఏంది? నిజమంటే నీతో ఉంటాడు ఆ. మరి చెప్తుండు. ఏం చెప్తుండు? నీ మీద ఒట్టు నేను. అరే బెనర్, ఇగో నాకు ఇది పెద్దగా అయిపోతుంది, నేను ఇప్పుడే చెప్తున్నా. మళ్ళీ నాది పెద్దగా ఎందుకు చేసినా మళ్ళా? నీ పెద్ద అంటే నేను ఆలోచిస్తున్నా, నాది ఆలోచించావా? ఏం ఆలోచించినా? నేను ఓన్తో తిరిగినా అది చెప్పు. నాకు పెళ్ళి అయింది, నీకు ఇంకా పెళ్లి కాలే, అది చెప్పు. పెళ్ళి అయిపోతుంది చేసుకుంటారా అని చెప్పి మీ ఇంట్లో చెప్తున్నా. నాకు నీ స్టోరీ తెలుసు కదా, అవా ముందటికెళ్ళి. ఏ అన్నకు అర్థం కాదురా బాబు. ఏం అర్థం కాదు? వద్దా నా లైట్ తీసుకో అక్క, నేను మాట్లాడుతా అక్క, కావాలంటే మాట్లాడుతా. నేను పెద్ద లొల్లి చేసేసాను, నేను చెప్తున్నా అర్థమైందా? ఇక పట్టు తీసేసుకుని నువ్వు ఇంట్లోకి రాకు. ఏం నాకు ఇప్పుడు ఏంది ఇది? నాకు లేనిపోని నాకు ఎందుకు, నాకు ఇట్లా అంత పెద్ద తలకాయ నొప్పి నాకు పెడుతున్నావు. మళ్ళీ నాకెందుకు పెట్టినా తలకాయ నొప్పి అంటే నీకు? ఇదేమో తలకాయ నొప్పి, నేను తలకాయ నొప్పి కాదా అన్న? అరే బాబు వద్దురా, చేసే లిమిట్ ఉంటుంది. నాకు పిచ్చి లేపొద్దు, నాకు మాకు కూడా పిచ్చి లేపక. లేనిపోయిన దానికి నాకు నేను వెనకాల వడి చెప్పిన అన్న వద్దన్నా ప్లీజ్ అన్న, నేను లొల్లి ఎవరితో అయితే. తిరుగుతున్నా చెప్పు అంటున్నా. అది నేను ఇది కాదు, నేను నీది చెప్తా అన్న, మాట్లాడతాను. చెప్తా నేను బరాబర్ చెప్తా. ఓన్తో చెప్పని నేనేం భయపడ అర్థమైందని ఓన్తో చెప్పేస్తా. తిరుగుతున్నా చెప్పు. వద్దు, మళ్ళీ గట్టిగా చెప్తా, మమ్మల్ని మాట్లాడి కళ్ళు కొడతావు. పెద్ద చేస్తే తప్పు నిజమైపోదు, అర్థమైందా? గట్టి గట్టి గరం అయ్యి చెప్పకుండా చేస్తున్నాను. రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. నాకు కుల్ల చెప్పు, నేను ఓన్తో తిరుగు. నాకు చెప్పాలి పని. అది చెప్పు. ఇంట్లోకి మీ రా. ఇంట్లో మీద ఒట్టేసి చెప్పు, నేను కొడుతున్నా తిరుగుతున్నాను, నువ్వు చెప్పు. అది చెప్పు నాకు. మా ఇంట్లో మీద ఒట్టేసి ఎందుకు చెప్తాను నేను? మళ్ళీ చెప్పు, ఎందుకు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావు? సరే అన్న, మంచిదన్న. సరే ఇర్ఫాన్ ఆవు బారిష్ గిర్రి నీకు ఇట్లా నీకు ఒక సిచ్యువేషన్ వస్తే నీకు అప్పుడు అర్థమవుతుంది అన్న ఏమైందో. చేసింది కాక నడు నడు ఇంటి గల్లీలో తమాషా చేసుకుంటా నడు. ఆ వీడియో తీసానా మళ్ళా? వీడియో తీసేస్తారు అప్పు, వీడియో తీసేస్తారు. అరే మంచిగా ఉందా నువ్వు? ప్రాబ్లం క్రియేట్ చేసింది నువ్వే, మళ్ళీ గరం అయ్యేది కూడా నువ్వే, వెళ్ళగొట్టేది కూడా నువ్వే. ఇప్పుడు నువ్వు ప్రాబ్లం చేస్తలేవా? ఏం ప్రాబ్లం అనేది? ఇప్పుడు ప్రాబ్లం నేను అన్న నాకు ఇల్లే ఇంట్లో మన ఇల్లే లొల్లి అన్న, అది బయట ఆహా. బయట రోడ్ మీద చేస్తలేం కదా. చూస్తారు ఆ గల్లీలో కొట్లాటలు అవుతున్నాయి. నువ్వు గల్లీ కొట్టాలని మా ఇంట్లో అయితే కొట్టాడాలి ఇప్పుడు మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోవాలి? అరే నేను మాట్లాడతావా నువ్వు? సరే సరే మాట్లాడన్నా, మాట్లాడు. సరే, రా బాబు దా. ఇన్నే చేస్తా, నీ ముందట మీ ఇంట్లో చేస్తా. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? నేను ఇటు వచ్చి లొల్లి చేసాను చెప్తావు మళ్ళీ ఫోన్ చేసి. అరే వద్దానా? అరే ఒక 1 minute ఆగు, మీ వద్దు. డాడీతో మాట్లాడతా. నేను ఎందుకు భయపడుతున్నావు మళ్ళా? ఇప్పుడు కాల్కి ఏం చేయక నా మళ్ళా మండుతున్న మంట మీద పెట్రోల్ పోస్తావేంది? నాకు అర్థం కాదు. అడుగుతా, నువ్వు ఏం చెప్తున్నావా? అడుగుతావు? మీ ఇంట్లో ప్రాబ్లం నువ్వు వీడియో తీసాను, అడుగుడు గిడుగుడు అవసరం లేదు. వీడియో సరే, తీసే తీసేస్తా. తీసే అంతే. నడరా బాబు దా. రారా బాబు, ఏమైంది ఆడ నిలుస్తున్నావు? మీ ఇంట్లోతో మాట్లాడతా. అరే మా ఇంట్లోకి ఎందుకన్నా? తెలుసా? అలా బీర్లు తీసుకురా పో నడు. ఆ బీర్లు కవర్ల సంచిలో పెట్టుకొని పో.
హలో అంకుల్ మంచి లేదు మా అది బెనర్ అమ్మాయితో తిరుగుతురా అని మీరు తిట్టిరా ఏమన్నా ఆ? అరే ఎన్ని లొల్లీలు అయితే నీకు ఏం తెలుసానా? ఏం లొల్లిలు అవుతున్నాయివా నేను అంకుల్ అరే నువ్వు ఇంకో పెట్టేవప్ప అంకుల్, నేను పెట్టినందుకు మీకు కోపం వచ్చిందా? అరే ఆగన్నా ఆగు, ఇప్పుడు అడుగుతా. ఎందుకన్నా అవన్నీ క్వశ్చన్లు వదిలే అడుగుతా. అవసరం అంకుల్. లేదు అప్ప నువ్వు ఫోన్ పెట్టేవప్ప వద్దు ఉంది అని చెప్పి నువ్వు వచ్చి లొల్లి చేస్తున్నావు నీతోనే నీతో ఏం అవసరం అన్న లొల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే బెనర్ అర్థమైంది ఏం అర్థమైంది అంతే కావాలని లొల్లి చేస్తున్నాడు పోవాలనుకుంటున్నావు అంతే అని లొల్లి నాకు నేను ఎందుకు పోవాలనుకుంటా నేను ఎందుకు పోతా అంతే ఇక ఏం లేదు అర్థమైపోయింది నాకు సరే రైట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆ వీడియో కూడా తీసేస్తా హ్యాపీగా ఉండు మీరు ఏడున్నా హ్యాపీగా ఉండాలని అనుకుంటా నా గుణం అట్లాంటిది సరే పోనీ నేను పోనీ మా ఇంట్లో లొల్లి పెట్టి నేను ఓన్తో తిరుగుతున్నా ఇవన్నీ ఆమెకు అనిపించదా ఈ లొల్లి కంటే మా ఇల్లు ఇది పెళ్ళి చేసుకున్నాం పిల్లలు ఉన్నారు కొట్లాట పెట్టినట్టు నిజంగా ఆమె ఓన్తో తిరుగుతున్నా అనుకుంటుంది ఓన్తో తిరిగినా అది నాకు ఒకటి చెప్పు డబ్బులకు తీసుకోవడం తప్పు ఇంకా నాకు ఉల్టా నా మీద ఎక్కించుకోవడం తప్పు మీరు నాతోనే మంచిగా తిరుగుతావా ఉన్నారు. అన్న? నీతోనే తిరుగుతా చెప్పు మళ్ళా అదే చెప్తున్నా నేను. పోతావంట ప్రాంకులు గింకులు మాకు కూడా వస్తాయి ఏం ప్రాంకులు? కెమెరా పెట్టినాం మేము ఏడా ఆడ బట్టలు వెనకాల ఏం కెమెరా నీకు కొంచెమైనా ఉందారా మందు దాగి ఎందుకు అది చేస్తారు మందు కాదనా అది? బాగుంది నీది మందు మేము తాగుతాం ఎందుకు కాదనా ఇంత గరం అవుతున్నావు నువ్వు మళ్ళా గరం అవుతున్నావు అంటే గరం ఇంటి ముందట అవుతున్నావు నేను ఓన్తో మళ్ళా తిరుగుతున్నా అంటే ఆమె ఏమనుకుంటుంది నాతోనే తిరుగుతాడు కాక పప్పు అయిపోయాక ఎడిపోతాడు మేము ఇద్దరం కలిసి తిరుగుతాం నేను పోనీ అన్ని నాకు పెట్టినావు కానీ చెప్పాలా నిజంగా ఎవరితో ఏం తిరుగుతాం? తిరుగుతున్నా అరే ఉట్టి అన్నాక నేను అరే ఇప్పుడు సారీ చూడు గైడ్స్ ఏంటో ఉంది కర్రా వీడియో వస్తుంది కానీ సో గైస్ మనం చూసుకుంటే ఇమ్రాన్ అన్న ఫుల్ ఫైర్ అయిపోయింది గాయ్స్ ఫైర్ అయిపోయినా కానీ సో గాయ్స్ ఇమ్రాన్ అన్న ఇంటికాడికి వచ్చి లొల్లి చేస్తున్నారు నెక్స్ట్ టైం అంటున్నా So- నాకు ఇంకా so కొంచెం guys- కల్లా నా నీళ్ళు వచ్చేసినాయి నాకు ఎందుకంటే ఈ లొల్లి నాకు బర్దాష్ కాదు మీకు తెలియదు అవసరం ప్రాంకులకి రింకులు అని చెప్పి సో గాయ్స్ మనం చూసుకుంటే ఇమ్రాన్ అన్న కళ్ళలో సో గాయ్స్ మనం చూసుకుంటే ఇమ్రాన్ అన్న నెక్స్ట్ లెవెల్ అయితే గరం అయిపోయింది అనమాట గాయ్స్ సో గైస్ అయిపోయింది అనుకోరి ఇక నెక్స్ట్ అయితే ఏమైపోయింది అనుకోరు వీడు ఏడ తిరిగినా ఎన్ని Hello. అమ్మాయిలతో తిరిగినా నేను వీడియో పెడతా కానీ వీని కుక్కలే ఉన్నారు అది అవన్నీ అది ఎవడు అడిగాడు నిన్ను ఎవడు అడిగాడు రా అన్న వద్దా వంద కట్ చేయ వద్దు లేదు ఆమె పేరు వచ్చేసి ఆమె పేరు అన్న ఎందుకన్నా నువ్వు ఈ టాపిక్ చేస్తున్నావు నాకు అర్థం కాదు ఆమె పేరు వచ్చేసి అమరావతి. జాను ఆమె స్వీట్ నేమ్ ఇంకో ఒరిజినల్ పేరు వచ్చేసి ఏయ్!